ఒక ధనికుడి తోటలో రాములు అనే తోటమాలి పనిచేస్తూ ఉండేవాడు. ధనికుడు దుర్బుద్ధి కలవాడు. ఆయన కొడుకు కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. వయసు మళ్ళిన రాములు అలాంటి వాళ్ళ కింద పనిచేసేవాడు. ఇంతలో ఒకనాడు తోటలో పనిచేసుకుంటున్న రాముల వద్దకు ఒక మనిషి వచ్చి, మీ మేనత్త చనిపోతూ నీ పేర 100 రూపాయలు ఇచ్చింది, ఇదిగో సొమ్ము, జాగ్రత్త చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. రాములు మర్నాడు తన యజమానికి చెప్పి తన గ్రామం వెళ్ళి ఆ సొమ్ముతో బతుకుదామనుకొని దాన్ని తన పాకలో దాచడం క్షేమం కాదని తోటలోనే ఒక చింత చెట్టు త్వరలో దాచాడు. ఇది యజమాని కొడుకు కంటపడింది. రాములు పని పూర్తి చేసి తన గుడిసెకు పోగానే వాడు చింత చెట్టు త్వరలో నుంచి డబ్బు తీసి తన తండ్రి వద్దకు వచ్చి, నాన్న, మన తోటలో డబ్బు దొరికింది అని ఇచ్చేశాడు. మర్నాడు రాములు యజమాని వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. తరువాత యజమాని కొడుకు తండ్రి వద్దకు వచ్చి, నాన్న, అలా ఉన్నావేం అని అడిగాడు. నిన్న నీకు దొరికిన డబ్బు కనబడలేదురా అన్నాడు తండ్రి. దాన్ని ఎక్కడ పెట్టావేం అని అడిగాడు కొడుకు. తోటలో చింత చెట్టు త్వరలో పెట్టానురా అన్నాడు తండ్రి. అన్నాడు కొడుకు. ఈ కథ అర్థమైతే లైక్ చేయండి.